ఈ సోఫా గురించి చెప్పాలంటే ఇది పెద్ద సోఫిస్టికేటెడ్ అట్లా ఏం చెప్పలేం కానీ డిజైన్ వైజ్ చాలా బాగుంటుంది ఇది. ఓకే అండి. కూర్చోడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. బేసిక్గా ఈ కాన్సెప్ట్లో ఏంటంటే వెనకాల కుషన్ లేకపోవడం కూడా ఒక అడ్వాంటేజ్. మనకి ఫ్లాట్గా వెనకాల ఉంటుంది కాబట్టి కూర్చున్నప్పుడు చాలా రిలీఫ్గా ఉంటుంది. వెనకాల కుషన్ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది అనుకుంటాం కానీ బట్ వెన్ వీ వర్క్ ఇట్ ఈస్ డిఫరెంట్. వెన్ యూ రిలాక్స్ ఆ డిఫరెన్సియేషన్ బాగుంటుంది అనమాట. వెన్ యూ ఫ్లాట్గా కూర్చున్నప్పుడు మన నడుము చాలా రిలీఫ్ రావడం అయినా ఉంటుంది. ఈ పర్టికులర్ సోఫా వచ్చి మా ఆర్కిటెక్ట్ సజెస్ట్ చేసింది కాదు, ఇది ఒక్కటే. మిగతా అంతా మా ఆర్కిటెక్ట్ సూపర్వైజర్ నడిచింది అని. సో మా ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి. ఈ గ్లాస్ కూడా, ఈ గ్లాస్ అంటే ఈ డిజైన్ చాలా బాగుంటుంది, యూనిక్ గా ఉంటుంది అనమాట. అవునండి. సమ్ ఏదో దర్వాజా స్టైల్లో డోర్ కొంచెం యాంటిక్ పీస్ లాగా ఓల్డ్ స్టైల్లో కొన్నది రీసెంట్ గా అయినా లుక్ మాట కొంచెం యాంటిక్ గా ఉంటుంది. ఈ సోఫా క్లోతింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. రీసెంట్ ఓహో, నేను యాక్చువల్గా సింగిల్ కలర్ ఉండేది మొత్తం కొన్నప్పుడు. ఓకే అండి. మొన్న మా బ్రదర్ యూఎస్ నుంచి వస్తున్నాడు కొంచెం అని చెప్పి అది పాడైపోయింది. మా కిడ్స్ ఉన్నారు బాగా ఎక్కి తొక్కేశారు అనమాట. అది క్రీమ్ కలర్ ఉండింది, అది తీసేసి ఇప్పుడు కొంచెం ఇవన్నీ కలర్స్ చేంజ్ చేయించాను అనమాట. ఇప్పుడు మన లివింగ్ ఏరియా అయిపోయింది, హాల్ ఫినిష్ చేసుకున్నాం. బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. డైనింగ్ ఏరియాలోకి వచ్చాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది రెగ్యులర్ డైనింగ్ హాల్, పెద్ద స్పెషాలిటీ అంటూ ఏముండదు. చూడటానికి సింపుల్గా ఉంటుంది కానీ యాక్సెసిబిలిటీ అనమాట. మనకి పనికి ఎంతవరకు కావాలో అన్ని ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అవన్నీ సెకండరీ అండి. అసలు ఏంటి కలెక్షన్స్ చూసారు అసలు. ఇది యాక్చువల్గా మా బ్రదర్ యుఎస్ లో ఉంటాడు. తను ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క స్టేట్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క గ్లాస్ కలెక్ట్ చేసి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మాకు ఇచ్చాడు అనమాట. ఈజ్ వెరీ పర్టికులర్, జాగ్రత్తగా చూసుకోండి, డోంట్ గివ్ యూ టు ఎనీబడి, ఎవరికి ఇవ్వద్దు. ఎందుకంటే ఇది కలెక్ట్ చేయాలంటే ఒక షాప్ లో ఒక ప్లేస్ దొరికాయి కదనమాట, ప్రతి స్టేట్ ట్రావెల్ చేయాల్సింది. సో ట్రావెల్ చేసిన కాడల్లో ఒకటి కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు. సో అయితే కొంచెం ఇది అప్రాప్రియేట్ ప్లేస్ అనిపించి ఇక్కడ పెట్టామన్నమాట. ఇది డైనింగ్, రెగ్యులర్ 6 సీటింగ్ డైనింగ్ హాల్, 6 సీటింగ్ అండి. సో ఇది ఒక డ్రెస్, ఇది మనకేంటంటే వెసల్స్ అవి పెట్టుకోవడానికి కామన్ గా. కెన్ ఐ ఓపెన్ ఇట్? యా ప్లీజ్. మొత్తం అంతా ఫుల్ స్టఫ్ తో. సో అవన్నీ గ్లాసులు అవన్నీ మనకి ప్లేట్స్ కానీ అక్కడ రెడీగా ఉంటాయి. సో ఇది డైనింగ్ ఏరియా మనకి. అలాగే ఇందాక మీరు అన్నట్టు వాల్స్ తక్కువ అన్నారు కదా, డెఫినెట్గా కొంచెం వాల్స్ తక్కువే మా ఇంట్లో. ఇది కంప్లీట్గా డోర్ అనమాట, ఓపెన్ చేసేచ్చు. ఎక్కడన్నా కొంచెం ఎక్కువ మంది మనకి గెస్ట్లు వచ్చారు, ఈ ప్లేస్ సరిపోవట్లేదు అన్నా కూడా దీన్ని బఫే ఏరియాగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ డోర్ కంప్లీట్గా మనకి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోతే మనకి స్పేస్ ఎక్కువ వస్తుంది అనమాట. గెస్ట్లు గ్యాదరింగ్ ఉన్నప్పుడు ఓపెన్నెస్ ఎక్కువ ఉండి కొంచెం. ఈ డోర్ ఇలా ఓపెన్ చేసుకుంటే కంప్లీట్గా మనకి ఈజీగా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉందండి. ఆయన చాలా కష్టపడి ఓపెన్ చేస్తున్నారు మన కోసం. కష్టమే లేదు, కొంచెం ఒకసారి ఓపెన్ చేసుకున్నాం అంటే ఇక పర్మనెంట్గా అలా పెట్టుకోవచ్చు కదా. అంటే గెస్ట్లు ఎప్పుడో ఒకసారి కాబట్టి పర్వాలేదు, కొంచెం ఈ మాత్రం కష్టపడితే మనకి రూమ్ సైజ్ పెరిగిపోయింది ఇక్కడ. ప్లస్ మనకి వాల్ వేస్టేజ్ అనేది లేకుండా ఇక్కడ అంతా కూర్చొని హాగా మనకి గాలి కూడా వస్తుంది, చక్కగా ఓపెన్ గా ఉంటుంది, కూల్ గా ఉంటుంది ప్లేస్. చక్కగా కావస్తే ఇక్కడ టైం పాస్ గా మన స్నాక్స్ తింటూ పార్టీ చేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. అవునండి. ముక్తి అంటారు కదా, ఇది పూజా రూమ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి చిన్న దేవుడి మందిరం ఉంటుంది అనమాట. ఇన్ కేసు సత్యనారాయణ వ్రతం లాంటి ఏదైనా పూజ అయినప్పుడు ఇక్కడ పూజ జరుగుతుంటే కూడా హాల్లో కూర్చొని కూడా మనం చక్కగా చూడొచ్చు అనమాట. ఈ కాన్సెప్ట్ లో ఇది కన్స్ట్రక్ట్ ఓపెన్ చేయడం జరిగింది అనమాట. చాలా బాగుందండి. అసలు ఆ దేవుడు మందిరం కూడా చాలా డిఫరెంట్ గా వుడ్ తో తయారు చేయించారు. కంప్లీట్ గా అన్ని ఆల్మోస్ట్ వుడ్ అండి ఇంట్లో మేజర్ పార్ట్. ఓకే. సో దీన్ని కూడా ఇంకా మనం ఓపెన్ చేసుకొని దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటాను. ఈ ప్లేస్ ఇట్లా ఓపెన్ చేసుకుంటే మనకి పూజ జరిగేటప్పుడు మనకి వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. ఓకే. లైక్ ఏదైనా హారతలు ఇచ్చినప్పుడు, దీపాలు పెట్టినప్పుడు స్మోక్ ఎక్కువ వస్తుంది కదా, అది ఈజీగా బయటకు వచ్చేయడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది. మనం పూజ గదిలోంచి ఇప్పుడు కిచెన్కి వచ్చామండి, వంట రూమ్లోకి. చాలా బాగుందండి కిచెన్. చూడటానికి మనకి ఒక ఏరియా వైజ్ ఒక మీడియం సైజ్ కిచెన్. ఈ ఇంటీరియర్స్ వల్ల ఏంటంటే మొత్తం పైకి షిఫ్ట్ చేసేసి అదంతా పెట్టడం వల్ల మనకి వర్కింగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో సింపుల్గా ఎక్కువ హడావుడి లేకుండా, టూ మెనీ థింగ్స్ లేకుండా అవసరానికి అంతవరకు ఇంటీరియర్స్ ఉంటాయి దీంట్లో. దానివల్ల ఏంటంటే ఆ స్పేస్ బాగా యూటిలైజ్ అవుతుంది మనకి.
అదే. సో ఇక్కడ కూడా మొత్తం కంప్లీట్ మనం వుడ్ వర్క్ యూజ్ చేస్తాం. వుడ్ అనేది కామన్ ప్రతి ఏరియాలోనూ వుడ్ ఉండేటట్టుగా ఉంటుంది అనమాట. వుడ్ మేజర్ ఫ్యాక్టర్ దీంట్లో. మా ఇంట్లో ఎక్కువ కన్స్ట్రక్షన్ కాస్ట్ లో కూడా అది ఎక్కువ ఖర్చు అయింది కూడా ఆ వుడ్ వర్క్ మేజర్గా అది. అదే. సో ఈ ఇంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ స్టెప్స్ అనుకుంటానండి, ఇది కూడా వుడ్ తోనే చేయించారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ఒక రూమ్ అనమాట. యూ కాంట్ సే ఇట్ యాజ్ బెడ్రూమ్ కాదు, కానీ ఇది ఒక హోమ్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అనమాట. ప్రొజెక్టర్ పెట్టి మనకి వాల్ మీద స్క్రీనింగ్ ఉంటుంది. ఇదేదో కొంచెం డిఫరెంట్ గా ఉందండి. వాట్ ఈస్ దట్ యాక్చువల్లీ? స్టోర్ రూమ్. నేనైతే చిన్నప్పుడు స్పైడర్ మ్యాన్ ఇవి సీరియల్స్ వస్తాయి కదా, స్పైడర్ మ్యాన్ కార్టూన్ నెట్వర్క్ లో, సో ఇలా తిరగగానే మారిపోద్ది. అలాంటి చేంజెస్ ఏవి ఈ రూమ్ లో లేవు. బట్ ఏంటంటే వుడ్ కాన్సెప్ట్ ఇంటి ప్రతి ప్లేస్ లో ఉంది కాబట్టి అది ఇక్కడ ఫాలో అయ్యా అనమాట. అండ్ బేసిక్ గా ఈ రూమ్ లో స్పెషాలిటీ వచ్చి ఈ ఫ్లోరింగ్. ఏ రూమ్ కూడా ఇంట్లో అన్ని కూడా మామూలు రెగ్యులర్ మార్బులే, ఇది వచ్చేవాడికి వుడ్ ఫ్లోర్ అనమాట. ఎప్పటి వరకు నేను చూసిన దాంట్లో ఇది ఒకటే కంప్లీట్ ఆఫ్ లైక్ ఈ రూమ్ అంతా వుడ్. సో దట్ ఇక్కడ మనం ఏంటంటే వీ స్పెండ్ టైమ్ టు వాచ్ మూవీస్ కానీ కొంచెం రిలాక్స్ అవ్వడానికి స్పెండ్ చేస్తాం కాబట్టి దీనికి రిటర్న్ గా ఫర్నిచర్ ఏమకాలి. వుడ్ ఫ్లోర్ ఉన్నప్పుడు మీకు కూర్చున్నా కానీ కంఫర్టబుల్ గా ఉంటుంది. క్లీన్ బ్యూటిఫుల్ వైటిష్ పెయింటెడ్ అండ్ వెరీ నైస్, క్లీన్ గా నీట్ గా సింపుల్ గా ఉంటుంది. చాలా బాగుంది. ఎక్కువ హడావుడి కానీ ఏం ఉంటుంది. హడావుడి అంటే ఏంటంటే మనం చూసే మూవీస్ కానీ మన ఎంటర్టైన్మెంట్ కానీ అదే హడావుడి. Let's take a short break and new look. New look, get the new look. You name it, we do the magic. New look.